నిజామాబాద్ నగరంలోని భారతి గార్డెన్లో మద్యం దుకాణాల లైసెన్స్దారుల ఎంపిక ప్రక్రియ లక్కీ డ్రా భారీ బందోబస్తు మధ్య కొనసాగుతుంది. మాక్లూరు మండల కేంద్రంలో బిగాల కృష్ణమూర్తి జిల్లా పరిషత్ హై స్కూల్, బిగాల గంగారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. నవీపేటలోని వైష్ణవి సిల్వర్ మర్చెంట్లో చోరీ జరిగింది. 6 కిలోల వెండి తులం బంగారం చోరీ అయినట్టు బాధితులు తెలిపారు. భీమ్గల్ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో వారం ప్రారంభంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు మొదలయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడి 84,506 వద్ద, నిఫ్టీ 90 పాయింట్లు వృద్ధి చెంది 25,885 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మెటల్, బ్యాంకింగ్ షేర్లు లాభాలు దూసుకెళ్తున్నాయి. ఆటో డ్రైవర్లకు ఏడాదికి ₹12,000 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో అనేక మంది డ్రైవర్లు సూసైడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. వారికి ప్రభుత్వం ₹1,500 కోట్లు అప్పు ఉందన్నారు. అంతకుముందు ఆయన గోకుల్ థియేటర్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా వివిధ శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలపై నివేదికలు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న హామీల అమలుకు ఎంత ఖర్చు అవుతుంది, ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారం ఎంత, నిధులను ఎలా సమకూర్చాలి వంటి అంశాలపై రోడ్ మ్యాప్ రూపొందించాలని సూచించారు. కేసీఆర్ బీఆర్ఎస్ ను ఇష్యూ బేస్డ్ గానే విమర్శిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ ఆమె మాట్లాడుతూ తన విషయంలో పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు. అసలు తాను బయటకు రావాలి అనుకోలేదని, అనివార్య పరిస్థితుల్లోనే బయటకు వచ్చానని తెలిపారు.